స్వప్నికను రాజును తీసుకుని విజయ్ మెట్లెక్కుతుండగా కింద నిలబడ్డ డూప్లికేట్ గాడు ఒక్క అడుగు ముందుకు వేసి గొంతు సవరించుకుంటాడు. విజయ్కి స్వప్నిక బలహీనత అని అందరికీ తెలుసు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇంట్లో వాళ్ళ ముందు మరోసారి ఎమోషనల్ డ్రామా లే చేయాలని అనుకుంటాడు డూప్లికేట్ గాడు. బ్రదర్, ఒక్కసారి నా భార్య అని బాధపడుతున్నట్టు యాక్ట్ చేస్తాడు అతను. నా భార్య అన్న ఆ పదం వినగానే విజయ్ కళ్ళెర చేసి చివున వెనక్కి తిరుగుతాడు. అతని కళ్ళల్లో కనిపించిన ఆ రౌద్రానికి ఆ డూప్లికేట్ గాడు ఒక్క క్షణం అదిరిపడి వెంటనే వెనక్కి తగ్గుతాడు. అంటే ఒక్కసారి నేను నా భార్య స్వప్నితో మాట్లాడాలి, ప్లీజ్ బ్రదర్ అని గొంతు తగ్గించి బ్రతిమలాడుతున్నట్టు అంటాడు డూప్లికేట్. పంటి బిగువున కోపాన్ని ఆపుకుంటూ కరుకుగా చూస్తూ, హేయ్ మూసుకో, షీ ఈజ్ మైన్, మై వైఫ్. ఇంకొక కూత కూసావంటే బాగుండదు, నాలుక చీరేస్తాను అని అంటున్న విజయ మాటలను పట్టించుకోనట్టు స్వప్నిక వైపు చూస్తూ, ప్లీజ్ స్వప్ని, నీకు దూరమై చాన్నాళ్ళవుతుంది. ఆ జ్ఞాపకాలు, నా ఆవేదన నీకు తెలుసు కదా స్వప్ని. ఒక్క 10 నిమిషాలు నీతో పర్సనల్గా మాట్లాడాలి, ప్లీజ్ స్వప్ని అని అంటాడు డూప్లికేట్. ఆ డూప్లికేట్ గాడు తన భర్త పేరు, తన భర్త గొంతును ఇమిటేట్ చేస్తూ మాట్లాడుతుంటే స్వప్నికకు ఏం చేయాలో అర్థం కాలేదు. గందరగోళంతో అటు విజయ్ వైపు ఇటు ఇంట్లో వాళ్ళ వైపు దిక్కులు చూడటం మొదలు పెడుతుంది. సరిగ్గా అదే సమయంలో రవళి మధ్యలోకి దూరి స్వప్నికపై విరుచుకుపడుతూ కోపంగా స్వప్నికను నిలదీస్తూ, ఏంటి స్వప్నిక, ఇదేమైనా బాగుందా? ఆ రాయి వైపు అలా చూస్తున్నావు? నా కొడుకు విజయ్తో 3 నెలల ముచ్చట్లా కాపురం చేసి వాడికి ఒక కొడుకుని కూడా కన్నావు. ఇప్పుడు వాడు వచ్చి 10 నిమిషాలు మాట్లాడతానంటే ఎన్ని రకాలుగా ఆలోచిస్తున్నా, సిగ్గులేదా నీకు అని రవలి అంటున్న మాటలకు ఏమీ మాట్లాడలేని స్వప్నిక తలదించుకుంటుంది. రవళి వెంటనే డూప్లికేట్ వైపు తిరిగి ప్రేమ ఒలకబోస్తూ, నాన్న విజయ్, నువ్వేం బాధపడకు, నువ్వు వెళ్ళి ఆ గెస్ట్ రూమ్ లో కూర్చో, స్వప్నిక అక్కడికే వస్తుంది, నీతో మాట్లాడుతుంది అని భరోసా ఇస్తుంది. డూప్లికేట్ గాడు మనసులోని నవ్వుకుంటూ గెస్ట్ రూమ్ వైపు అడుగులు వేస్తాడు. స్వప్నిక ఏం చేసేది లేక పరిస్థితి మరింత చేయి దాటిపోకూడదని విజయ్ వైపు ఒకసారి నిస్సహాయంగా చూస్తుంది. విజయ్ కళ్ళల్లోకి సూటిగా చూసిన స్వప్నికకు అతని చూపులోని అర్థాన్ని గ్రహించిన ఆమె భారంగా అడుగులు వేస్తూ ఆ డూప్లికేట్ గాడు ఉన్న గెస్ట్ రూమ్ లోకి అడుగు పెడుతుంది. రవలి మాట కాదనలేక గందరగోళంగా ఆ గెస్ట్ రూమ్ లోకి అడుగుపెట్టిన స్వప్నిక ఆ రూమ్ డోర్ వేయగానే ఆ డూప్లికేట్ గాడి మొహంలో ఒక కోరికతో కూడిన క్రూరమైన నవ్వు మొలుస్తుంది. వాడి కళ్ళల్లోని ఆ కాంక్షతో నిండిన చూపులను చూసి స్వప్నిక వెనక్కి తప్పుకుంటుంది. డూప్లికేట్ తొందరగా ముందుకు అడుగులు వేస్తూ, ఏంటి స్వప్ని, అలా దూరంగా వెళ్తున్నావు? నేను నీ భర్త విజయ్ని, చూస్తే తెలియడం లేదా అంటూ ఆమెను తన వైపు లాక్కోవడానికి ట్రై చేస్తాడు. అసలు ఈ డూప్లికేట్ గాడు ఇంట్లో అడుగుపెట్టిన క్షణం నుంచే వాడి కళ్ళు స్వప్నిక మీదనే ఉన్నాయి. లాస్యా నాగిరెడ్డిలు ముందే ఈ డూప్లికేట్ గాడికి స్వప్నిక ఫోటో చూపించి ఆమెను ఎలాగైనా నీ దారిలోకి తెచ్చుకొని లొంగ తీసుకో, అప్పుడే విజయ్ ముందు నువ్వు ఒక పవర్ఫుల్ అని బిల్డప్ దక్కుతుంది అని బ్రెయిన్ వాష్ చేసి పంపారు. అప్పటి నుంచి, ఆ ఫోటో చూసినప్పటి నుంచి స్వప్నిక మీద ఈ కామాంధుడికి విపరీతమైన కోరిక పుట్టింది. ఎలాగైనా ఆమెను తన సొంతం చేసుకోవాలని నీచమైన ఆలోచనతో వాడు ఉబ్బి తప్పిపోతుంటాడు. కానీ స్వప్నిక మనసులో మాత్రం మరో భయం పట్టుకుంది. అదేంటంటే ఒరిజినల్ విజయ్ ఇంకా విక్రమరాయ్ ఒక్కడే అని తనకు తెలుసన్న విషయం లాస్యా నాగిరెడ్ల టీంకి తెలిస్తే అది పెద్ద ఇబ్బందిగా మారుతుందని భయపడిన స్వప్నిక వాడి నుంచి బయటపడటానికి ఒక అబద్ధం చెప్పాలని నిర్ణయించుకుంటుంది. తన భయాన్ని కప్పిపుచ్చుకుంటూ మొహమాటంగా కరుకుగా మాట్లాడుతూ, చూడండి, నేను ఇప్పుడు విక్రమ్ రాయ్ భార్యని, ఆయనతో నాకు డివోర్స్ అయ్యే వరకు
నేను మీ దగ్గరకు రాలేను. అంతేకాదు, విక్రమరాయ్ బిడ్డను నా కడుపులో మోస్తున్నాను. ఆ బిడ్డ పుట్టాక అతనికి అప్పచెప్పే వరకు నేను ఏమీ చేయలేను అని దీనంగా అంటుంది స్వప్నిక. అదేం పర్వాలేదు స్వప్ని, నువ్వు నా సొంతం కావాలి. నువ్వు లేని ఈ 5 ఏళ్ల జీవితం నాకు నరకంలా అనిపించింది. ఒక్కసారి నిన్ను హత్తుకుని నీ అంటూ ఆమె పెదవులను చూస్తూ ఆమెను తాకడానికి మరింత ముందుకు అడుగులు వేస్తాడు. వీడి చీప్ ట్రిక్స్ చూస్తుంటే అసహ్యంగా ఉంది. వీజి ముసుగులో ఉండి డ్రామాలు ఆడుతున్నాడు వీడు. ఆయనలోని పవర్ ఎక్కడా, వీడి మాటలెక్కడా అని మనసులో చిరాక విసుక్కుంటూ భయంతో వెనక్కి నడుస్తూ వెళ్ళి గది గోడకు అతుక్కుపోతుంది. ఇక ఎటు వెళ్లే దారి లేక అక్కడే ఒక్కసారిగా ఆగిపోవడంతో అదే అదనుగా ఆ డూప్లికేట్ గాడు ఆమె 2 వైపులా గోడపై తన చేతులానించి స్వప్నికను కదలకుండా అక్కడే లాక్ చేసి భయంతో వణుకుతున్న ఆమె ఎర్రని పెదవులపైకి వంగబోతాడు. స్వప్నిక అసహ్యంతో ముఖం పెట్టి విపరీతమైన భయంతో ఊపిరి బిగబట్టి గట్టిగా కళ్ళు మూసుకుంది. ఆ డూప్లికేట్ గాడి ముఖం ఆమె ముఖానికి కేవలం 1 ఇంచు దూరంలో ఉందనగా సడన్ గా వాడి భుజంపై ఒక బలమైన ఇనుప రాడ్ లాంటి గట్టి చేయొచ్చి పడుతుంది. ఆ ఊహించని సడన్ అటాక్ వల్ల ఆ డూప్లికేట్ గాడికి గుండె ఆగిపోయినంత పనవడంతో బిక్క చచ్చిపోయి వెనక్కి తిరిగి చూస్తాడు. అతని భుజాన్ని తన ఉడుం పట్టుతూ గట్టిగా నొక్కుతూ డైరెక్ట్ గా స్వప్నిక వైపు చూస్తూ చాలా ప్రశాంతంగా, స్వీట్ హార్ట్, నువ్వు వెళ్ళు ఇక్కడి నుంచి అని అంటాడు విజయ్. ఆ మాట వినగానే స్వప్నిక ఊపిరి పీల్చుకుని గబగబా అక్కడి నుంచి పరుగున తన బెడ్రూమ్ వైపు వెళ్ళిపోతుంది. స్వప్నిక వెళ్ళిపోయిన తర్వాత విజయ్ తన పట్టును మరింత బిగుగా మార్చి ఆ డూప్లికేట్ గాడి భుజం మీది నరాన్ని గట్టిగా పట్టుకుని నిప్పులు చెరిగే కళ్ళతో చూస్తాడు. భయపెట్టే బేస్ వాయిస్ తో మాట్లాడుతూ, ఏరా, ఇప్పటికైనా ఎప్పటికైనా స్వప్నిక నా భార్య. ఆమె మీద నీ చూపు పడినా, నీ చిటికిన మీద గోరు తాకినా ఇక ఆ 2 నీకు ఉండవు. నువ్వు ఎవరో ఏంటో నాకు బాగా తెలుసు. చూప్ చాప్గా ఈ గెస్ట్ రూమ్ లో రెస్ట్ తీసుకో. నిన్ను పంపిన ఆ చిల్లర నక్కలు నాగిరెడ్డి లాస్యాలకు కూడా చెప్పు, నా మాటగా చెప్పు. వాళ్ళ ప్లాన్స్ ఇక్కడ ఏవి వర్కౌట్ కావని. అర్థమైందా? ఇంకోసారి నా భార్యని టచ్ చేయడానికి చూస్తే ఈ భూమి మీద అదే నీకు ఆఖరి రోజు అవుతుంది అని భయపెట్టే బేస్ వాయిస్ తో చెప్పి ఒక రాక్షసుడిలా వాణ్ణి కాల్ చేసేలా చూస్తూ అక్కడి నుంచి మెల్లిగా నడుచుకుంటూ బయటకు వెళ్ళిపోతాడు విజయ్. అంతే, ఆ డూప్లికేట్ గాడి ఒళ్ళంతా చెమటలు పట్టి నరాలన్నీ జిగేల్మనేలా వణికిపోతాడు. వణుకుతున్న గొంతుతో, అమ్మో, ఆ నాగిరెడ్డి లాస్య వీడి పవర్ గురించి చెప్పారు, కానీ నిజంగా అనుభవంలోకి వస్తేనే తెలిసింది వీడు ఎంత డేంజర్ నా కొడుకు అని. అసలు వీడితో పెట్టుకుంటే ప్రాణాలతో మిగలడం చాలా కష్టం అని మనసులో విపరీతంగా టెన్షన్ పడటం మొదలు పెడతాడు డూప్లికేట్ గాడు. గెస్ట్ రూమ్ నుండి ముందుగా స్వప్నిక కంగారుగా బయటకు వచ్చి పై ఫ్లోర్ వైపు పరిగెత్తడం, ఆ వెనకే నిదానంగా ఒక 5 నిమిషాల తర్వాత తన వాడి అయిన చూపులతో విజయ్ విక్రమరాయ్ బయటకు రావడం హాల్లో కూర్చున్న రవలి కంట పడుతుంది. అసలు లోపల ఏం జరిగిందో తెలుసుకోవాలన్న ఆతృతతో రవలి ఇక ఆలస్యం చేయకుండా గబగబా గెస్ట్ రూమ్ లోకి అడుగు పెడుతుంది. ఆమె లోపలికి రావడం గమనించిన ఆ డూప్లికేట్ గాడు వెంటనే తన భుజం నొప్పిని పక్కన పెట్టి ముఖంలో ఇన్నోసెన్స్ ని చూపిస్తూ కళ్ళ నిండా అబద్ధపు కన్నీళ్లు తెచ్చుకుని చిన్న పిల్లాడిలా ఏడవడం మొదలు పెడతాడు. ఇంతవరకు విజయ్ ఎప్పుడు ఏడ్చింది లేదు. ఇప్పుడు ఏడవడంతో కంగారుగా వాడి దగ్గరకు వెళ్ళి అతని బుగ్గలు పట్టుకుంటూ, నాన్న విజయ్, ఏమైంది? ఎందుకలా కన్నీళ్లు పెట్టుకుంటున్నావు నువ్వు? లోపల ఏం జరిగిందిరా? ఆ రాయిగాడు ఏమైనా అన్నాడా నిన్ను అని బాధగా అడుగుతుంది రవలి. గొంతులో ఎమోషనల్ పెయిన్ నటిస్తూ కన్నీళ్లు తుడుచుకుంటూ, అమ్మా,
నన్ను ఆ రాయిగాడు ఏమన్నా నేను భరిస్తాను. కానీ కానీ నా బాధంతా నా స్వప్నిక గురించే అమ్మా. అసలు నన్ను చూడగానే ఆ భయంతో తను ఎందుకు స్పృహ తప్పి పడిపోయిందో ఇప్పుడే నాకు అర్థమైంది. ఆ రాయిగాడు నా భార్యను, నా కన్న కొడుకుని ఏదో మాయ చేసి పూర్తిగా వాడి గుప్పిట్లో పెట్టుకున్నాడమ్మా అని కావాలని అంటాడు డూప్లికేట్ గాడు. ఏంటి స్వప్నికని? అదే వాడు బ్లాక్మెయిల్ చేస్తున్నాడా అని ఆవేశంగా అడుగుతుంది రవళి. రవళి చేతులు పట్టుకుని మొసలి కన్నీళ్లు కారుస్తూ, అవునమ్మా, వాడి కనుసన్నల్లో నా స్వప్నిక, నా బిడ్డ నలిగిపోతున్నారమ్మా. నాతో ఒక్క క్షణం మాట్లాడడానికి కూడా తను ఎంతలా భయపడిందో తెలుసా? వాడి భయం వల్ల నా వైపు చూడ్డానికి కూడా తను వణికిపోతుంది. నా స్వప్నిక పడుతున్న ఆ నరకాన్ని నేను కళ్ళారా చూడలేకపోతున్నానమ్మా. నా ప్రాణం పోయేలా ఉంది అని డూప్లికేట్ గాడు ఆడిన ఆ నటనకు, ఆ ఎమోషనల్ బ్లాక్మెయిల్కు రవలి గుండెల్లో ఒక్కసారిగా కసి, విషపు మంటలు ఎగిసిపడతాయి. తన కొడుకు విజయ్కి అన్యాయం జరిగిపోతుందన్న గుడ్డి నమ్మకంతో ఆమె కళ్ళు ఎర్రబడతాయి. వాడి తలకి మురుతూ ఆవేశంగా ఓదారుస్తూ, నువ్వేం బాధపడకు నాన్నా, నీ తల్లి ఇంకా బతికే ఉంది. ఆ రాయిగాడి ఆటలు ఎక్కువ రోజులు సాగనివ్వను. నా కోడలిని, నా మనోడిని వాడి బారి నుండి ఎలా విడిపించాలో, ఆ రాక్షసుని ఈ ఇంటి నుండి ఎలా గెంటేయాలో నాకు బాగా తెలుసు. నీ భార్యను, నీకు, ఈ ఇంటిని నీ చేతికి అప్పగించే వరకు నేను అస్సలు ఊరుకోను అని రవళి ఇచ్చిన ఆ భరోసాతో డూప్లికేట్ గాడు తలదించుకుని మనసులోనే వికృతంగా నవ్వుకుంటాడు. తన నాటకం పక్కగా పనిచేసిందని ఇక రవళిని అడ్డం పెట్టుకుని నాగిరెడ్డి చెప్పినట్టు విజయ్ని చాలా ఈజీగా తొందరలో లొంగ తీసుకోవచ్చని వాడు సంబరపడిపోతాడు. ఇక రవళి ఓదార్చి బయటకు వెళ్ళగానే డూప్లికేట్ గాడి ముఖంలో అమాయకత్వం మాయమై ఒక కన్నింగ్ లుక్ వస్తుంది. గది తలుపులు గట్టిగా లోపలికి గడియపెట్టి చప్పుడు కాకుండా బాత్రూంలోకి దూరుతాడు వాడు. తన జేబులో దాచి ఉంచిన ఒక చిన్న సీక్రెట్ మైక్రోఫోన్ బయటకు తీసి వణుకుతున్న చేతులతో నాగిరెడ్డి నంబర్కు డయల్ చేస్తాడు. అటువైపు కాలు కలవగానే నాగిరెడ్డి రఫ్ వాయిస్ గంభీరంగా వినిపిస్తుంది. ఫోన్ ఎత్తగానే సీరియస్ గా, హలో, ఏమైందిరా? రవిచంద్ర మ్యాన్షన్లో అనుకున్న పనంతా సాఫీగానే సాగుతుందా? ఆ విజయ్ గడి ఆట కట్టించావా లేదా అని అడుగుతాడు చెమటలు పడుతూ వణుకుతున్న గొంతుతో. నాగిరెడ్డి గారు, ఇక్కడ సీన్ మనం అనుకున్నట్టు లేదు సార్. ఆ విజయ్ గాడు పెద్ద మాయలోడ్లా ఉన్నాడు. వాడి చూపుల్లోనే నిప్పులు కక్కుతున్నాడు. ఇందాక గెస్ట్ రూమ్లో నా భుజం పట్టుకుని నరం నలిపేశాడు సార్. స్వప్నికను టచ్ చేస్తే అదే నా ఆఖరి రోజు అవుతుందని ఘోరంగా వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయాడు. వీడితో పెట్టుకుంటే మన ప్రాణాలకి ముప్పు వచ్చేలా ఉంది సార్ అని అంటాడు భయంగా డూప్లికేట్. ఆ మాట వినగానే అవతల వైపు ఉన్న నాగిరెడ్డి కోపంతో ఊగిపోతాడు. గ్లాసును టేబుల్పై బలంగా కొడుతూ ఫోన్లోనే పిడుగులా గర్జిస్తాడు. రై చెత్తనా కొడుక, నీకు లక్షలు పోసి ముఖానికి ప్లాస్టిక్ సర్జరీలు చేయించి వాడి ప్లేస్లో కూర్చోబెట్టింది ఆ వీజీగాడికి భయపడి ప్యాంట్లు తడుపుకోవడానికా? వాడు స్వప్నిక ప్రెగ్నెన్సీని అడ్డు పెట్టుకుని ఆ ఇంట్లోనే పక్కాగా బాగా వేశాడ్రా. వాడు ఆ ఇంట్లో ఒక్కరోజు ఎక్కువగా ఉన్నా వాడి తెలివితేటల ముందు నీ డూప్లికేట్ బండారం బట్టబయలవుతుంది. ఆ తర్వాత నిన్ను నరికి కుక్కలకి వేస్తాడు, గుర్తుంది కదా అని గట్టిగా కసిగా అరుస్తాడు నాగిరెడ్డి. అవును సార్, నాకు అదే భయంగా ఉంది. ఆ స్వప్నిక కూడా వీజీగాడితోనే ఉంటానని తెగేసి చెప్తుంది. ఇప్పుడు నేను ఏం చేయాలి సార్ అని భయంతో తడబడుతూ అంటాడు డూప్లికేట్. అటువైపు ఒక క్రూరమైన నవ్వు నవ్వుతూ కుట్ర పన్నుతూ, వాడు బలంగా ఉన్న చోట మనం కొట్టకూడదురా, వాడి బలహీనత మీద దెబ్బ కొట్టాలి. ఆ ఇంట్లో వాడి బలహీనత ఆ స్వప్నిక, ఆమె కడుపులో పెరుగుతున్న బిడ్డ మాత్రమే. ఆ రవళిని ఎలాగో నీ వైపు తిప్పుకున్నావు కదా, ఆమెను అడ్డం పెట్టుకుని ఆ స్వప్నిక తాగి జ్యూస్లోనో
మెడిసిన్స్లోనో ఏదో ఒకటి కలిపి ఆ కడుపు తీసేస్తే ఆ రాయిగడ నిర్లక్ష్యం వల్లే అబార్షన్ అయిందని ఇంట్లో రచ్చలేపొచ్చు. అప్పుడు వాణ్ణి ఆ ఇంట్లోంచి గెంటేయడం చిటికలో పని. ఆ తర్వాత ఆ స్వప్నికని మా భరత్కి అప్పచెప్తే ఇక ఆస్తి మన సొంతం అని భీకరంగా నవ్వుతూ అంటాడు నాగిరెడ్డి. స్వప్నికని భరత్కి అప్పచెప్పడం అనగానే ఒక్క క్షణం ఆ డూప్లికేట్ మనసులో ఈర్ష్య రగులుతుంది. చా, భరత్ గాడు మాత్రం చాలా లక్కీ ఫెలో. అయినా ఏముందిలే, స్వప్నిక దృష్టిలో నేనే దాని భర్త వీజే కాబట్టి ఇంతలోనే ఆ స్వప్నికను ఓ చూపు చూస్తే సరిపోతుంది అని మనసులో అనుకున్న డూప్లికేట్ గాడు కళ్ళల్లో విషం మెరుస్తుండగా, సూపర్ ప్లాన్ సార్, రవళి నన్ను గుడ్డిగా నమ్ముతోంది. మీరు చెప్పినట్టు ఎలాగైనా ఆ స్వప్నిక నన్ను నమ్మేలా చేసి మీరు చెప్పినట్టే పని ఫినిష్ చేస్తాను సార్ అని అంటాడు. కాల్ కట్ చేసిన నాగిరెడ్డి వికృతంగా నవ్వుకుంటాడు. కానీ నాగిరెడ్డి టీం ఎన్నిసార్లు దెబ్బతిన్నా వీజేని తక్కువ అంచనా వేసి బొక్కాబోర్లా పడుతున్నారు. ఇప్పుడు పై గదిలో ఉన్న వీజే, విక్రమ్ రాయ్ వీళ్ళ ప్రతి కదలికపై కన్నీసి ఉంచాడన్న పచ్చి నిజాన్ని ఈ తేడి దిమాగ్గాలకు అర్థం కావట్లేదు. ఇంతకీ వీజే ఈ డూప్లికేట్ గాని ఎలా అందరి ముందు ప్రూఫ్ చేస్తాడు? ఆ నాగిరెడ్డి విసిరిన ఉచ్చు నుండి తను తన ఫ్యామిలీ ఎలా బయటపడతారో తెలుసుకోవడానికి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ పార్ట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్.